హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే కళ్యాణ్ ద కామనర్ విన్ ద షో. కళ్యాణ్ పడాల విన్ అయినందుకు ఎంత హ్యాపీగా ఉందనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఓకే, నేను చెప్పే ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. నాకు మీ సపోర్ట్ ఎంతో కావాలి. ప్లీజ్ చూడడమే కాదు, షేర్ చేయండి. షేర్, సబ్స్క్రైబర్స్, లైక్స్, కామెంట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. ఎందుకంటే నేను ఇంకా 14 సబ్స్క్రైబర్స్తో మాత్రం ఉన్నాను. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు. కొన్నిటికి వ్యూస్ రావట్లేదు, ఏమీ రావట్లేదు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఒక్క సబ్స్క్రైబ్ క్లిక్ చేస్తే ఏమవుతుందో చెప్పండి ప్లీజ్. అండ్ ఆల్సో కళ్యాణ్ పడాలా గురించి చెప్పాలంటే, అసలు మనం కామనర్, అలాంటిది ఒక కామనర్ వెళ్ళి ఆడుతున్నారు. ఫస్ట్ ఈ సీజన్ అగ్ని పరీక్ష నుంచి స్టార్ట్ అయింది. అగ్ని పరీక్షలో తను ఎంత ప్రూవ్ చేసుకొని సోల్జర్గా తను చాలా బాగా ఆడి తన స్టార్ పొజిషన్లో పెట్టుకొని త్రూ ఆడియన్స్ ఓటింగ్ ద్వారా హౌస్లోకి వచ్చి తన ఎంత ఇవ్వగలుగుతాడో అంతగా ఇచ్చి అండ్ ఆల్సో అందరితో మంచిగా ఉంటూ తను 4 వీక్స్ తను బాగోపోయినా సరే దివ్య వచ్చిన తర్వాత ఫీడ్బ్యాక్తో ఇంకా మంచిగా ఆడి 5th వీక్ నుంచి తన ఆర్ట్ని ప్రూవ్ చేసుకున్నాడు అనమాట. 2 సార్లు క్యాప్టెన్ అయ్యాడు, ఆల్సో ఫైనలిస్ట్ అయ్యాడు. ఈజ్ ఏ నెంబర్ 1 ప్లేయర్. ఫిజికల్ కానీ మెంటల్ కానీ చాలా బాగా ఆడతాడు. ఆల్సో మన కామనర్ నుంచి వెళ్ళడం అనేది మనకు చాలా ప్రౌడ్. తనూజ ఒక సెలబ్రిటీ, కానీ ఈ సెలబ్రిటీస్తో కార్నర్ అయ్యుండి వెళ్ళి విన్నర్ అయ్యాడంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది. సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ ఎలాగో ఈ సీజన్ హిస్టరీ క్రియేట్ చేసింది కామనర్స్ వల్ల. కళ్యాణ్ తనూజ వల్ల ఈ సీజన్ హిట్ అయింది. ఈ సీజన్ హిట్ అయింది కేవలం కంటెస్టెంట్స్ వల్లే. ఈ సీజన్ టాస్క్ల వల్ల అస్సలు కాదు. ఈ సీజన్ కాన్సెప్ట్ వాళ్ళు ఏదైతే తీసుకున్నారు, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్, అది అలా పోయింది. అది 5 వీక్స్ ఉంది. మళ్ళీ ఆ తర్వాత ఇంకా మంచిగా ఉందన్నమాట. మళ్ళీ కళ్యాణ్ ఒక సోల్జర్ అయ్యుండి తన సోల్జర్ జాబ్ వదిలేసుకొని యాక్టర్ అవ్వాలనేసి వచ్చి బిగ్ బాస్లో ట్రై చేయకపోతే 1 వీక్ ఉంటే తన కెరియర్ కూడా అంత మంచిగా సెటిల్ అవ్వదు. కానీ అయినా సరే తను అంత పెద్ద జాబ్ని వదిలేసుకొని ఇక్కడ దాకా వచ్చి తన యాక్టర్ అవ్వకుండా తన కళని నిరూపించుకోవాలి. అండ్ ఆల్సో ఈజ్ ఏ జెన్యూన్ పర్సన్, ఇన్నోసెంట్ పర్సన్. తనకి మరి కెమెరా ఎప్పుడు యాంగిల్ తెలియదు. అలాంటిది తను అగ్ని పరీక్షలో 3 లెవెల్స్లో సెలెక్ట్ అయ్యి అగ్ని పరీక్ష నుంచి మళ్ళీ అందులో త్రూ ఓటింగ్ ద్వారా సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్లోకి వచ్చి మళ్ళీ బిగ్ బాస్లోని ఎన్నో అడదుడుకులు. అసలు ప్రియా శెట్టి అది 3rd వీక్ అసలు ఎలిమినేట్ అయిపోతాడేమో అని అనుకున్నాం. బట్ ఆ వీక్ కనుక ఎలిమినేట్ అయ్యి ఉంటే ద రియల్ విన్నర్ని మనం మిస్ అయ్యి ఉండేవాళ్ళం అన్నమాట. ఈజ్ ఏ గుడ్ ప్లేయర్, ఈజ్ ఏ గుడ్ జెన్యూన్ పర్సన్. అసలు మనం మాటలతో చెప్పలేము, అంత మంచిగా ఆడాడు. ఆల్సో మన కామనర్ విన్ అయ్యాడంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా. మీకు ఎలా ఉందో చెప్పండి. ఒక కామనర్ ఆర్మీ, వాళ్ళ సపోర్ట్ కూడా లేదు, తన ఫ్యామిలీ నుంచి కూడా మరీ అంత సపోర్ట్ లేదు. తను చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరిగాడు. అసలు కామనర్ విన్నర్ అని చెప్పుకుంటే మనకి ఎలా ఉంటుంది. మనం వెళ్ళకపోయినా మన కామనర్లో నుంచి వెళ్ళి ఒకడు విన్ అయ్యాడురా అంటే మనకి ఎలా ఉంటుంది చెప్పండి. వీఆర్ వెరీ గ్రేట్ ఫర్ దట్. ఆల్సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఓకే, బాయ్. మళ్ళీ మీకోసం ఇంట్రెస్టింగ్ వితౌట్ బిగ్ బాస్ వీడియోస్ వస్తూ ఉంటాయి. అది కూడా స్టే ట్యూన్ ఫర్ సంక్రాంతి. బికాజ్ అప్పుడు దాకా నేను ఎలాంటి వీడియోలు అప్లోడ్ చేయలేను, షార్ట్స్ అప్లోడ్ చేస్తాను. బికాజ్ నాకు స్టడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గైస్. అందుకే నేను వీడియోలు తీయాలంటే ఇలా సెలవులు రావాలి. అండ్ ఆల్సో అందరికీ ఏ వెరీ హ్యాపీ క్రిస్మస్. అందరికీ క్రిస్మస్
ఏంటి నేను క్రిస్మస్ చెప్తున్నాను మీరు హిందూ కాదంటున్నారు. బట్ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా. అందరూ ఈక్వలే. ఐఎమ్ ఆల్సో నాట్ ఏ ఐఎమ్ ఆల్సో హిందూ. బట్ మనం అందరినీ ప్రే చేస్తాం. ఆల్ ఆర్ ఈక్వల్ కాబట్టి మీకు హ్యాపీ క్రిస్మస్. అండ్ ఆల్సో మా ఊళ్ళో క్రిస్మస్ సెలబ్రేషన్ జరిగిందనమాట. ఇంతకుముందు అంటే క్రిస్మస్కి ముందే December 16th అంటే వాళ్ళకి వేరే వేరే సపరేట్ ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి ఈ ఊరు అనుకోండి, మళ్ళీ ఇంకో వీరిది కూడా ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఈవెంట్స్ అటెండ్ అవ్వడానికి ముందే అలాగ చేస్తారనమాట. అది ఓకే. ఇంతటితో ఈ వ్లాగ్ కంప్లీటెడ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఆల్సో డు నాట్ ఫర్గెట్ ద బెల్ ఐకాన్. వెంటనే గట్టిగా కొట్టియండి ప్లీజ్, నాకు సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్ గైస్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ బ్లాగ్స్. అండ్ ఆల్సో ప్లీజ్ షార్ట్స్ చూడండి, నా డైలీ బ్లాగింగ్ కూడా చూడండి, ఓన్లీ బిగ్ బాస్తో కాదు. ఓకే.